ఫోర్స్ కింద కంట్రోల్ తీసుకుంటున్నాడు చూడు. క్వీన్ వచ్చి బీసాన్ని తను సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ క్యారింగ్ చేశాడు. క్యారింగ్ చేస్తే ఇక్కడ బ్లాక్ ఆడడానికి బిషప్ E7 ఒకటి ఆడుకోవచ్చు, అలాగే B5 కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ బిషప్ ఇక్కడ B5 ఆడడానికి నేను ఇందాక చెప్పాను. B5 ఆడినప్పుడు ఇక్కడ చెప్పాను అవునా, E5 ఆడితే ఏదో పోతుందని చెప్పేసి. అదే ఇక్కడ నువ్వు E5 ఆడినప్పుడు ఇక్కడ E5 ఆడేవనుకో ఇలా, ఇప్పుడు ఏది పోదు. ఎందుకో చెప్పు నాకు. యాక్చువల్గా మెయిన్ లైన్ బిషప్ D3 ఆడతారు. మెయిన్ లైన్ అదే ఇక్కడ E5 ఆడామో చూడు. నువ్వు E5 ఆడామనుకో ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ ఫస్ట్ బిషప్ B7 ఆడతాడు. ఇక్కడ ఇందా బిషప్ B7 ఆడడానికి లేదు. ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు క్వీన్ లేదు కాబట్టి బిషప్ B7 ఆడడానికి లేదు. E5 ఆడతాని అవునా. ఇప్పుడు క్వీన్ కంట్రోల్ చేస్తున్నాడు, ఏం చేయొచ్చు? ఆడచ్చు. క్వీన్ అటాక్ చేస్తాడు బిషప్ B7 పెట్టి కదా. అది తేడా. క్వీన్ C7 ఆడడానికి తేడా అది మాట. ఇక్కడ అంటే బిషప్ B7 అంటాడు, క్వీన్ H3 ఆడతాడు, E6 అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ D ఇంటి E5 చంపేస్తాడు. క్వీన్ నైట్ రెండు E6 అటాక్ చేస్తున్నాయి. ఇక్కడ ఏం చేయొచ్చండి? ఇది కొంచెం ఈక్వల్ పొజిషన్. ఈ సాక్రిఫైస్ చేస్తాడు. నైట్ ఇంటూ E6, 1 ఇంటూ క్వీన్ ఇంటూ E6 చంపేస్తాడు. చెక్ వస్తుంది. గుర్తుపట్టు ఇట్లాంటి కొనుక్కోండి. ఇక్కడ బిషప్ E7 ఓన్లీ మూవ్. ఇక్కడ బిషప్ ఇంటూ B5 చంపేస్తాడు. ఇప్పుడు పీస్ సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇంకో పీస్ సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నాడు? నైట్ ఇంటి B తర్వాత ఈ నైట్ ఇంటి B5 చంపి ఈ బిషప్ పిన్ లో ఉంది. నైట్ చెక్ అంటాడు మేడం. మళ్ళా కొత్త కింగ్ ఓపెన్ అయిపోయింది. క్వీన్ C6 ఆడాలి. నైట్ D6 చెక్ అంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కింగ్ D8. ఇటు వెళ్తే క్వీన్ F చెక్మేట్ అయిపోద్ది. క్వీన్ D8 ఆడతాడు. కింగ్ D8 ఆడతాడు. F ఇంటి E5 చంపేస్తాడు. నైట్ తీస్తే మళ్ళీ బిషప్ పోతుంది. మళ్ళీ కింగ్ C7 ఆడుకుంటాడు అనమాట. ఎన్ని ఏంటంటే ఫెటర్ ఆడి మూసే ఇంటి E7 చంపేస్తాడు. ఇది కూడా ఈక్వల్ పొజిషన్. ట్రై చేసి మనలా కూడా నీకు ఈక్వల్ పొజిషన్. కానీ ఇక థాట్స్ రావాలి. చూడు ఇలా ఈక్వల్ అంటే ఇది ఈక్వల్ పొజిషన్. ఓకే, ఇక్కడ బిషప్ D3 అన్నాడు. మళ్ళీ గేమ్ లో అక్కడ బిషప్ E7 ఇక్కడ B5 ఆడితే బిషప్ D3 ఆడాడు. మెయిన్ లైన్ మేడం. బిషప్ B7 పెట్టాడు. ఏం చేస్తుంది బిషప్ B7 వచ్చి? చూడండి బ్లాక్ కింగ్ ఇంకా క్యారింగ్ చేయలేదు. వైట్ క్యారింగ్ చేశాడు. ఓకే H1 పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఓకే H1? రుక్ ఏం చేస్తుంది చెప్పు?
హెచ్ లో రుక్ని తీసుకొచ్చి E1 లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ కింగ్ సెంటర్ లో ఉన్నది, ఇంకా ఛాలెంజ్ చేయలేదు. వాడు కింగ్ సెంటర్ లో ఉంది, ఛాలెంజ్ చేయలేదు. సెంటర్ ఓపెన్ చేసి కింగ్ ని అటాక్ చేద్దామని. కింగ్ సెంటర్ లో ఉంది కాబట్టి ఇలా ఆడుతున్నాం. అలా కాకుండా వీడు ఛాలెంజ్ చేస్తుంటే ఈ పాన్స్ పుష్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట. కొంచెం నువ్వు క్వీన్ సైడ్ ఛాలెంజ్ చేస్తావు, వాడు కింగ్ సైడ్ ఛాలెంజ్ చేస్తావు అనుకోండి, కింగ్ సైడ్ పాన్స్ ఫ్రీగా ఉంటాయి. ఈ పాన్స్ పుష్ చేసుకుని మనం అటాక్ చేయొచ్చు అనమాట. వాడు ఛాలెంజ్ చేయదు కాబట్టి ఆడాడు. రుకేష్ C1 పెట్టాడు, క్వీన్ P6 పెట్టాడు. వచ్చి ఏం చేస్తుంది, ఎవ్రీ మూవ్ చూడు, మీ అపాయింట్ ఆడినప్పుడు వచ్చి ఏం చేస్తుందో నువ్వు చెక్ చేసుకోవాలి. ఏం చేస్తున్నది, క్వీన్ వచ్చి నైట్ అటాక్ చేస్తుంది. అవునా? సపోర్ట్ ఉందా? సపోర్ట్ లేదు. కింగ్ సెంటర్ లో ఉంది. ఇక్కడ ఒక గుడ్ మూవ్ ఉన్నది ఏంటంటే, ఇక్కడ దృష్టి తీసుకుంటున్నాడు, నైట్ D5 పెట్టాడు. ఇదంతా ఓపెన్ ముక్ లో ఉంటుంది. ఎందుకు నైట్ D5 సాక్రిఫైస్ చేస్తున్నాడు చెప్పరాదు. నైట్ ఐడి క్వీన్ అటాక్ చేస్తున్నాం. అవునా? అదే పాన్ తో చంపాసనుకో, చూడు, పాన్ తో చంపాసనుకోరు, కింగ్ డైరెక్ట్ గా కింగ్ ని అటాక్ చేస్తుంది. అక్కడ ఇంటి D5 చంపేశాడు. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ నైట్ సపోర్ట్ లేక కదా, దేని చంపేస్తే ఏంటంటే క్వీన్ ఇంటూ D4 చంపేస్తే ఏంటంటే, మరి క్వీన్ ఇంటూ D4 చంపేస్తే బిషప్ తో చంపేస్తాడు నైట్ ని. G ఇంటూ F6 చంపడానికి ఇక్కడ బిషప్ ఇంటూ B5 చంపేస్తాడు. డిస్కౌంట్ అటాక్ బయటకి అడ్వాంటేజ్. ఇక్కడ క్వీన్ C4 ఆడుకోవాలి. నైట్ పిన్ లో నైట్ F6 చెక్ అంటాడు. ఇంక D8 నైట్ D7 ఆడతాడు. క్వీన్ అటాక్, క్వీన్ టెక్స్ D5, నైట్ టెక్స్ F5 చంపేస్తాడు. ఇప్పుడు టెక్స్ F8 చంపాలి. క్వీన్ A3 ఆడతాడు. వైట్ పీస్ బ్లాక్ పీస్ కౌంట్ చేయి. ఒక పీస్ డౌన్, ఎవరు వైట్, కానీ అటాక్ వస్తుంది చూడు. ఇక్కడ 7 పాన్స్ ఉన్నాయి, 5 పాన్స్ ఉన్నాయి, 2 పాన్స్ ఇంకో పాన్ వచ్చేస్తుంది చూడు. ఇది వైట్ కి అడ్వాంటేజ్ అనమాట. మెయింటైన్ చేస్తే మనం కింగ్ E8 ఆడాలి. క్వీన్ D6 చంపేస్తాడు. మెటీరియల్ సరిపోయింది ఇక్కడ, కానీ అటాక్ వస్తుంది. కింగ్ ఓపెన్ అయిపోయింది మళ్ళా. వైట్ కి అడ్వాంటేజ్. దాని విన్నింగ్ అడ్వాంటేజ్ కాదు, మెయింటైన్ చేయొచ్చు. మళ్ళీ ఏం చేయొచ్చు ఇక్కడ, ఈ పాన్ పుష్ చేసి కింగ్ సెంటర్ లో సెంటర్ ఓపెన్ చేయొచ్చు. చంపడానికి ఒకే చంపకపోతే మళ్ళా ఏం చేస్తాడు, F6 అటాక్ చెక్ పెడతాడు. ఇది బయటికి అడ్వాంటేజ్ అనమాట. లైక్ ఇంటి D4 చంపుతాడు. సరే, ఇక్కడ ఇంటి D4 చంపతాడు. చెప్పు, ఏంటి D4 చంపేస్తే ఏం చేయొచ్చు? సెంటర్ ఓపెన్ అయిపోయిందని చెప్పాను. ఇక్కడ పాన్తో పాన్ చంపేసుకోవచ్చు ఇలా, కానీ ఇంకా ఉన్నా ఆలోచించు. ఏంటి D4 ఎక్కడ, కింగ్ D8కి వెళ్ళిపోతాడు అనమాట.
ఆ కింగ్ D8 వెళ్ళకుండా ఉండగా D8 స్క్వేర్ కంట్రోల్ తీసుకోవాలి. ఎలా కంట్రోల్ తీసుకుంటావు? ఈ స్క్వేర్ కింగ్ ఇలా వెళ్ళిపోతుంది, ఆ స్క్వేర్ కంట్రోల్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటావు చెప్పు? అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం క్యాలింగ్ చేసేది. క్యాలింగ్ డిలే చేశాడు ఇక్కడ. ఎప్పుడేం చేస్తున్నాడు ఇక్కడ? నైట్ C6 పెట్టాడు. గుడ్ మూవ్మెంట్ ఇది, గుడ్ మూవ్. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడతాడు. నెక్స్ట్ మనం చెక్ అంటాడు. చెక్ అంటే బిషప్ E7 బ్లాక్ చేయడం లేదు, కింగ్ D8కి వెళ్ళడం లేదు. బిషప్ బ్లాక్ చేసిన రుక్తో దాన్ని చంపేస్తాం. పార్లర్ అది నైట్ తో చంపేస్తాం. అదే బిషప్ ఇంటి C6 చంపేస్తాడు. చూడు ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? బిషప్ ఇంటి 6 చంపేస్తే ఇది డ్యూబియస్ మూవ్మెంట్, చంపకూడదు ఇక్కడ. కొంచెం వీక్ మూవ్మెంట్. నైట్ C6 ఆడితే వీడు ఏం చేయాలంటే D/E4 చంపుకోవాలి ముందు. ఇలా ఆడుకున్నాడు D/E4 ఇలా చంపుకున్నాడు అనుకో, ఇది కొంచెం బెటర్ అన్నమాట. స్లైట్ అడ్వాంటేజ్ వైట్ కనుకో, కానీ బ్లాక్ ఈజ్ ఓకే. ఆఫ్ సర్కిల్ పెట్టి బెటర్ సింబల్ అన్నమాట. D/E4 అంటే బిషప్ E4 చంపేస్తాడు. నైట్ C5 ఆడుకుంటాడు, ఇది కొంచెం బెటర్. టెక్స్ F6 చంపేస్తాడు, రిమూవ్ చేస్తాడు. కానీ ఇక్కడ అటాక్ G/F6 చంపేస్తాడు. బిషప్ F5 చేస్తాడు. బిషప్ F5 ఏం చేయాలి? నైట్ E6 ఆడతాడు. నైట్ E6 పెయిన్ H4 పిన్నది. ఇది ఈక్వల్ కూడా, ఎందుకంటే దీన్ని చంపేసిన నువ్వు టెక్స్ E6 చంపేస్తావు. పిన్ లో ఉన్నది ఫాలో. బిషప్ E7 D/E1 ఇలా అటాక్ చేయొచ్చు మనం. రుక్ ఆడతాడు, రుక్ E3. ఇలా అటాక్ వస్తుంది అనమాట. తీస్తాను కింగ్, కానీ ఇక్కడ కింగ్ మూవ్ చేయడానికి ఏమి లేదు. ఇక్కడ ఎరుపు మూవ్ చేయడానికి లేదు. ఎరుపు మూవ్ చేస్తే బిషప్ ని చంపేస్తాడు మళ్ళీ. ఇది అన్క్లియర్ పొజిషన్ అంటున్నాం మనం. చాలా కేర్ఫుల్ ఇద్దరు, ఎవరు కానీ వాళ్ళ గేమ్ పోతుంది. ఇది నీకు నువ్వు ఇంత బాగా అర్థం చూస్తాను కదా, నీకు ఒక అర్థం అవుతుంది. అలా 2-3 గేమ్స్ చూసాం కదా, ప్రాక్టీస్ తెలుస్తుంది. ఇలా ఆడొచ్చాను కూడా. సరే చూడండి, బిషప్ ఇంటి C6 చంపేశాడు. ఇక్కడ అయిపోయింది ఓపెనింగ్. మిడిల్ గేమ్ ఆడుతున్నారు అనమాట. బిషప్ ఇంటి C6 చంపేశాడు. ఏంటి D5 ఎక్కడన్నట్టు ఒక పీస్ నెట్ వచ్చేస్తుంది నీకు. బిషప్ E7 బ్లాక్ చేసుకున్నాడు, తప్ప వేరే లేదు. అది చూడగల కింగ్ D8కి వెళ్ళా, ఇది బ్యాడ్ మూవ్. చెప్పింది బ్యాడ్ మూవ్ చెప్పు. దాంతో పని చంపేస్తాం అవునా? D5 కూడా ఓపెన్ అయిపోయింది. నైట్ అటాక్, నైట్ చెక్ కట్టాడు. చూడు క్వీన్ ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది? అటాక్ చేస్తుందా రుక్ ని? డిస్కవర్ అటాక్ లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది చెప్పు నాకు. C7 చెక్ అంటాడు. ఏమైనప్పుడు గుర్తుపోతుందా? ఇది నీకు విన్నింగ్. ఇది
రైట్, విన్నింగ్ ఇది. సరే, బిషప్ E7 అన్నాడు, అందుకని D6 చంపేశాడు. నైట్ C5 సక్సెస్ కాల్ చేస్తున్నాడు. ఇక్కడ బిషప్ ఇంటి F6 చంపేస్తాడు, G ఇంటి F6 చంపేస్తాడు. ఇక్కడ కింగ్ సక్సెస్ఫుల్ ఏమైంది, ఓపెన్ అయిపోయింది. బ్లాక్ పాన్ 6 ఇస్ వెరీ బ్యాడ్ మాట. అదే చెడ్లా కూడా ఆడుకోవచ్చు, ఒకటి కూడా పోతుంది. తర్వాత నైట్ D3 చెక్ చెప్తాడు, క్వీన్ తో చంపేస్తాడు. G ఇంటి F6 చంపినా చూడదు. ఇక్కడ చూడు, క్వీన్ D6 అటాక్ చేస్తున్నావునా, ఏం చేయాలి చెప్పు నాకు. G ఇంటి F6 అనేది బ్లెండర్ అన్నమాట. బ్లెండర్ అంటే ఏం పోయింది, ఇంకా ఏం చేయాలి ఆలోచించండి. వాడికి ఏం క్యార్లింగ్ చేయలేదు, తొందరగా మేట్ అయిపోద్ది. చెప్పు నాకు, ఏదైనా ప్రాబ్లం చేస్తుంటావా నువ్వు? కనిపించింది ఇక్కడ ఏమాలో? నేను చేయాలి నాకు. ఏం చేయొచ్చాడు, ఇప్పుడు సాక్రిఫైస్ ఉంది, దేని సాక్రిఫైస్ చేస్తావు? నీకు వస్తే చెప్పు, లేకపోతే నేను చెప్తాను. నీకు వస్తే చెప్పు, లేకపోతే తెలియకపోతే సార్ చెప్పు. తెలియదు చెప్పు. అది ఇక్కడ చూడు, కింగ్ సెంటర్ లో ఉన్నది. అవునా, నీకు చెప్పాను క్వీన్ ఏం చేస్తుంది, D6 అటాక్ చేస్తుంది. కానీ డైరెక్ట్ క్వీన్ D6 చంపుకోవచ్చు, పాన్ వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు మేడం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, రుక్ ఇంటి రుక్ కూడా సాక్రిఫైస్ చేస్తున్నాడు. టోటల్ గా రుక్ డౌన్. ఇక్కడ కింగ్ ఇంటి చంపేశాడు, టోటల్ కూడా రుక్ డౌన్. కానీ క్వీన్ రుక్ తో మేట్ చేయగలగాలి. క్వీన్ చెక్ అన్నాడు, కింగ్ ఎక్కడికి వెళ్తుంది? ఒకటే ఏంటి, E8 చెక్ అంటాడు. అయిపోయిందాకేమో క్వీన్ బ్లాక్ చేయాలి. అయిపోయిందా? అది నువ్వు నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్ చేస్తావు. ఫస్ట్ 2 మూవ్స్ క్యాల్కులేట్ చేయగలుగుతారా, 3 మూవ్స్ 4 మూవ్స్ అలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి క్యాల్కులేషన్. అందుకే ఏం చేశాడు, G ఇంటి F6 చంపేశాడు. ఇప్పుడు కూడా కింగ్ స్టిల్ సెంటర్ లో ఉన్నాడు చూడు, కింగ్ అందుకే చంపేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బిషప్ F5 ఆడుతున్నాడు.
ఎందుకంటే ఇటు క్యాన్సిల్ చేయకుండా స్టాప్ చేయకు వెళ్లకుండా స్టాప్ చేస్తున్నాడు. ఇటు వెళ్ళాడు, ఇటు అలాగే ఇటు కూడా ఓపెన్ అయిపోయింది. ఇటు అయితే వెంటనే మేట్ అయిపోతాయి. Okay, sir. బిషప్ F5 క్వీన్ C6 అన్నాడు అటు. ఎట్లా ఇంపార్టెంట్ క్వీన్ C6 బ్లాక్ చేశాడు బాగుంది. Yes, sir. ఇప్పుడు ఐడియా క్వీన్ వచ్చి ఇక్కడ ఉన్నది ఈ పాన్ బ్లాక్ చేశాడు. ఇంకోటి ఏంటంటే C7 సపోర్ట్ ఇచ్చాడు చూడు, అలా ఆడకుండా వీటి చూడు కొన్ని ఇక్కడ రుక్రియేషన్ పెట్టాడు అనుకో చూడు, ఈ పాన్ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాడు, రుక్కింగ్ తీసి చంపేస్తాడు. Okay, sir. కింగ్ F8 అన్నాడు అనుకో, ఏం చేద్దాం అలా అని చెప్పి చూడు. కింగ్ F8 కాకుండా ఇది కూడా బ్యాడ్ మూవే క్యాలింగ్. చెప్పు మేట్ చేసేది ఎలా మేట్ చేస్తా చెప్పు. మేట్ చేయాలంటే నీకు Queen H3 వెళ్ళి క్వీన్ H3 వెళ్ళి Queen H7 లో ఉన్న pawn. H3 వెళ్ళి పాన్ అటాక్ ఇప్పుడు బిషప్ ఏం చేస్తుంది, ఇక్కడ H1 అటాక్ చేస్తుంది. అవునా Yes, sir. అవునా, క్వీన్ H3 అయినా క్వీన్ H5 అయినా క్వీన్ C4 చిక్కన్నా ఏదైనా మేట్ అయిపోతుంది చూడు. ఇలా అన్నా మేట్ అయిపోతుంది. ఎందుకంటే 2-3 చెక్కులు చెప్పుకుంటాడు ఇక్కడ. మేట్ అప్పుడే ఇంపాసిబుల్. ఇక్కడ H6 అన్నా చంపేస్తాము, అయినా ఇక్కడ చెక్ మేట్ ఉంది. అవునా, Yes, sir. చెక్ మేట్ అయిపోద్ది. ఇక్కడ మా అయితే ఏం చెప్తాడు, 2-3 చెక్కులు చెప్తాడు. ఈ నైట్ చెక్ ఒకటి, క్వీన్ చెక్ ఒకటి, ఇలా 2-3 చెక్కులు చెప్తాడు. మేట్ మాత్రం స్టాప్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఇది విన్నింగ్. ఇది కింగ్ F8 ఆడాడు. ఏం చేద్దాం కింగ్ F8 ఆడితే, C7 అంటాడు. గుడ్ మూమెంట్ అది. క్వీన్ టు C7 చంపాలి ఇక్కడ. ఒక C6. నెక్స్ట్ ఐడియా కింగ్ ఆడితే క్వీన్ చెక్, బిషప్ సపోర్ట్ తోటి. ఏం చేయాలి ఇక్కడ, చంపాలి క్వీన్ తో రుక్కని చంపాలి. అది ఇలా వచ్చాము మేట్ అయిపోద్ది. చెక్ Okay, sir. కింగ్ ఆడాలి. తర్వాత ఏం చేస్తావు, రుక్తో చంపేస్తాడు. చెక్ మేట్ ఆపడానికి ఏముందా, నోవే. అది ఆడుకోవచ్చు, ఇలా కూడా వెయిట్ చేసేయచ్చు. చెక్ అంటావు, ఇలా అయిన తర్వాత అప్పుడన్నా దీన్ని చంపేస్తావు. ఏదన్నా ఒకటే ఇందులో చంపితే చెక్ మేళ అయిపోతాయి. ఏదన్నా ఒకటే ఇప్పుడు కూడా అదే వస్తుంది. ఓకే, అర్థమైందా? సరే, క్వీన్ C7 పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, క్వీన్ C7 పెడతాండి. క్వీన్ C7 పెట్టి ఇక్కడ బ్లాక్ చేశాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ రుక్స్ ఇలా రుక్ E3 పెట్టి రుక్స్ డబులింగ్ చేసి ఈ సమయం ప్రెజర్ తీసుకురావాలి. కానీ ఇక్కడ వీడు ఏం చేస్తాడు, ముందు
ఇక్కడ B4 అది నైట్ ని కలిపి పంపించేస్తాడు. ఇది గుడ్ మూవ్ అట. లుక్ ఈ థర్డ్ కూడా బెటర్ ఐడియా. B4 అన్నాడు, నైట్ E6 నైట్ తో బ్లాక్ చేశాడు. ఇక్కడ ఈ నైట్ ఎందుకు పంపిద్దాం ఉంటే ఈ నైట్ ఓన్లీ ఇక్కడిగా ఆడాలి. ఇక్కడ ఎక్కడికైనా ఆడాడు అనుకో, నైట్ A4 కానీ B7 కానీ ఆడడం లేదు. నైట్ A4 అనుకో, ఇక్కడ బిషప్ D7 చెక్ వస్తుంది చూడు, ఇలా చెక్ వస్తుంది. కింగ్ F5కి వెళ్తే క్వీన్ E4 దీన్ని అటాక్ చేస్తున్నాడు చూడు. అవునా? ఎస్ సార్. ఇది కూడా నీకు విన్నింగే. బ్లాక్ చేస్తాడు. సో నైట్ E6 అన్నాడు, ఇక్కడ బ్లాక్ చేశాడు నైట్ తోటి. క్వీన్ H5 నైట్ సపోర్ట్ లేదు, అదే పిన్ లో ఉంది. నైట్ G7 అన్నాడు, క్వీన్ అటాక్ చేస్తున్నాడు. అట్లాగే బిషప్ కూడా అటాక్ 4. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు నువ్వు? నువ్వు చెప్పగలవు, నువ్వు చెప్పు నాకు ఏం చేయడం. నైట్ వచ్చి బిషప్ ని క్వీన్ కూడా అటాక్ చేస్తుంది. చెప్పమ్మా. తెలీదు సార్. అమ్మా తెలియదంటుంది. ఇప్పుడు నైట్ బిషప్ ని క్వీన్ అటాక్ చేసి ఎలా సేవ్ చేయొచ్చు కొంచెం ఆలోచించు. బిషప్ ఏం చేయొచ్చు చూడు. బిషప్ D7. బిషప్ D7 చెక్ అన్నమాట. బిషప్ 7 నైట్ తో క్వీన్ అటాక్ చేస్తున్నామని క్వీన్ తో బిషప్ ని చంపేస్తే నైట్ వస్తున్నాం, పాన్ తో చంపేసిన చెక్ వస్తుంది. చెక్ వస్తుంది తర్వాత కింగ్ తప్పుకుంటే క్వీన్ తప్పుకుంటాడు, మనకి చంపడానికి వీల్లేదు. బిషప్ D7 చెక్ అన్నాడు, కింగ్ F8 క్వీన్ H6 పెట్టాడు. నైట్ కూడా అక్కడ పిన్ అయిపోయింది. ఇక్కడ బిషప్ ఫ్రీ అయింది, కానీ 2 పీసెస్ కి కింగే సపోర్ట్ ఇవ్వతాడు. కింగ్ ఓవర్లోడ్ అనమాట. రుక్కుతో దీన్ని చంపచ్చు, కింగ్ ఇలా వస్తే క్వీన్ తో బ్లాక్ కూడా చంపేస్తాడు. ఓకే సార్. డీప్ ఆడాడు, అలా బిషప్ తీయడం కూడా లేదు, తీస్తే చెక్ మ్యాన్ అయిపోతుంది మళ్ళీ. ఇక్కడ ఓకే సార్. నీకు ఇలా సపోర్ట్ ఇవ్వచ్చు, కాలితే క్వీన్ D8 సపోర్ట్ అవ్వచ్చు, కానీ ఇది కూడా పోతుంది గేమ్. చెప్పి ఏం చేయొచ్చు ఇక్కడ? ఇది పిన్ లో ఉంది, దీనికి సపోర్ట్, దీని మీకు అటాక్ పెంచాలి. దేన్ని తీసుకొస్తావు అటాక్ చేయడానికి? నైట్ మీద అటాక్ చేయడానికి. ఇక్కడ రుక్ D3 పెట్టినట్టు. రుక్ D3 ఏంటి? రుక్ లిఫ్ట్ చేశాడు. రుక్ E3 పెట్టచ్చు, రుక్ G3 పెట్టి నైట్ కూడా అటాక్ చేయొచ్చు.
ఓకే సార్ క్వీన్ D8 ఆడితే రుక్ D3 ఆడతాడు. రుక్ G8 అన్నాడు అనుకో, దీనికి సపోర్ట్ ఇస్తూ రుక్ E3 అంటాడు. దీనికి ఇంకో సపోర్ట్ అనేది వస్తుందా? రాదు. ఏం చేస్తాడు? డీప్ ఆడతాడు. డీప్ ఆడితే కింగ్ D7 చంపేస్తాడు. కింగ్ ఇంటి E7 క్వీన్ D7 చంపేస్తే ఇంటి క్వీన్ చంపేస్తాడు. కింగ్ ఇంటి చంపేస్తాడు. చూడు అది క్వీన్ కి 2 రూప్స్ ఉన్నాయి, అక్కడ 2 రూప్స్ ఉన్నాయి, క్వీన్ ఉంది. కానీ క్వీన్ ఏం చేసి ఇక్కడ F5 ఆడతాడు. F5 ఎందుకు ఆడుతావు? F5 ప్లానింగ్ ఏంటంటే ఈ నైట్ కి స్క్వేర్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటి, క్వీన్ ఇలా చెక్ చెప్తాడు. ఇది పాసర్ పాము. అర్థమైందా? ఎయిట్ ఎందుకు విన్నాడే F5 ఆడాము. నెక్స్ట్ ఎయిట్ ఏంటి, క్వీన్ చెక్ అంటాడు. కింగ్ ఈస్ క్వీన్ B6 చెక్ అంటాడు. మరలా అలా వెళ్ళాలి. క్వీన్ అర్థం పాన్ పొజిషన్ క్వీన్ అవుతుంది, అందుకే విన్నింగ్. ఇది ఓకే సార్ ఎలా విన్ చేయాలో అర్థమైందా? అర్థమైంది. ఓన్లీ D4 ఆడడానికి ఈ తీసుకొని కంట్రోల్ తీసుకోవడానికి క్వీన్ H5 ఆడతాడు. మళ్ళీ నా చెక్ వస్తుంది. ఈ చెక్ కాకపోతే ఇంపాసిబుల్ అనమాట. ఓకే సార్ నైట్ E8 అన్నా క్వీన్ E4 చెక్ అంటాం. కింగ్ D8కి వెళ్తాడు. ఇది కూడా ఉందిలే, అది కింగ్ ఓపెన్ కింగ్ అయిపోయింది. ఇప్పుడు C7 ఆడతాడు. C7 ఆడితే ఏమైంది? ఇప్పుడు రుక్ అటాక్ ఉంది. నైట్ తో చంపేస్తే ఏం చేస్తాం? నైట్ తో చంపేస్తాడు అనుకో, సింపుల్ గా ఒక చెప్పు నాకు ఏం చేయాలి, చిన్న మూవే. నైట్ తో చంపేశాడు, ఏదో పీస్ పోతుంది. ఎలా పోతుంది చెప్పు? ఆ క్వీన్ ఎక్కడ పెట్టాలి? పీస్ పోతుంది. ఎలా పోతుంది చెప్పు నాకు? క్వీన్ C6 వెరీ గుడ్. క్వీన్ C6 పెట్టాము, నైట్ అటాక్. నైట్ తీస్తే రుక్ అటాక్. అలా రుక్ C8 పెడితే బిషప్ చంపేస్తుంది. అవునా? రుక్ ఇలా పెడితే క్వీన్ B6 అంటే మళ్ళీ డబుల్ అటాక్. ఇది విన్నింగ్ మాట. ఓకే D4 అన్నాడు, కింగ్ D7 చంపేశాడు. కింగ్ ఇంటి E7 రుక్ E1 చెక్ అన్నాడు. కింగ్ F8. అలా కాకుండా ఈ నైట్ తో బ్లాక్ చేస్తున్నాడు అనుకో, క్వీన్ తో నైట్ చంపేసుకోవచ్చు. కానీ అది కింగ్ తొందరగా మేట్ చేద్దామని నైట్ తో బ్లాక్ చేశాడు అనుకో, బిషప్ తో చంపేస్తాడు. పాన్ తో చంపాడు అనుకో, క్వీన్ చెక్ అంటాడు. క్వీన్ పోతుంది ఇక్కడ. క్వీన్ ఆడితే ఇప్పుడు క్వీన్ వెళ్ళిపోతుంది. కింగ్ సపోర్ట్ ఉంది క్వీన్ కి. దాన్ని డైవర్ట్ చేస్తే డిఫ్లెక్ట్ చేస్తే పోతుంది. డిఫ్లెక్షన్ ని డైవర్ట్ చేయడం జస్ట్ డిఫ్లెక్షన్ అంటారన్నమాట. ఎలా డైవర్ట్ చేయాలి? R into E6 E6 చంపాంకో చంపేస్తాడు, క్వీన్ తో చంపేస్తాడు. ఇది కూడా విన్నింగ్. 2 రూప్స్ క్వీన్ దగ్గర ఇక్కడ డిసైడింగ్ పాన్స్ అన్ని పోతాయి. ఇవన్నీ అన్ని వీక్ పాన్స్.
ఓకే కింగ్ F8 అన్నాడు. క్వీన్ F6 అంటాడు. ఇప్పుడు మళ్ళీ థ్రెట్ ఏంటి ఇక్కడ? చేసిన F7 చెక్ మేట్. కింగ్ G8కి వెళ్ళాడు. అంటే ఏంటంటే రుక్ F8 పెట్టి సపోర్ట్ ఇద్దామని. ఓకే సార్ అలాగే క్వీన్ D8 పెట్టడానికి ఎక్స్చేంజ్ చేద్దామని. ఇది కూడా వర్క్అవుట్ అవ్వదు, ఎందుకంటే క్వీన్ చెక్ అంటాడు. కింగ్ ఆడతాడు C7. క్వీన్ ఎక్కడ పెట్టడానికి లేదు, ఇక్కడ వచ్చే పెట్టాలి పెడుతుంది. అవునా? ఎస్ సార్ అప్పుడేం చేస్తాం? క్వీన్ ఎక్స్చేంజ్ చేస్తాడు. కింగ్ తో చంపాలి. C8 అంటాడు. తిరిగి వచ్చేస్తుంది. వీళ్ళను చంపాలి. రుక్ తిరిగి వస్తుందా? పీసెస్ ఈక్వల్ అయిపోయాయి, కానీ పాన్స్ ఎక్కువ ఉన్నాయి. 5 పౌండ్స్ 6 పౌండ్స్ పాన్ పోతుంది. ఈ 2 పనులు పోతాయి. ఈ 2 విన్నింగ్. ఓకే సార్ 2 పాన్స్ సేవ్ చేయడానికి లేదు. అవునా? చంపేస్తాడు. ఈ పాన్ కూడా అన్ని స్కాటర్ అయిపోయి పాన్. ఇది కూడా విన్నింగ్. కింగ్ G8 ఆడాడు. ఓకే సార్ ఇప్పుడు K7 చెప్పాను కదా. రుక్ F8 పెట్టాడు. ఇప్పుడు రుక్ ఇండైరెక్ట్ గా క్వీన్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నాను? విస్పార్ అటాక్ అంటే రుక్ ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తుందా క్వీన్ ని? ఎస్ సార్ మరి ఏం చేయొచ్చు చెప్తున్నాను? డైరెక్ట్ అటాక్ చేయండి. ఏం చేయొచ్చు? బిషప్ A6 పెట్టాడు మీరు. ఓకే చూడండి F7 ఎన్ని అటాక్ చేస్తుంది? 1 2 3 అటాక్ చేసిన 2 సపోర్ట్ ఉన్నాయి. క్వీన్ సేవ్ చేస్తాడానికి ఒక మేట్ అయిపోతుంది. క్వీన్ సేవ్ చేస్తాడు కాబట్టి ఫోర్స్ ఏం చేయాలి? వీడు ఫోర్స్ ఏం చేయాలి? క్వీన్తో దుఃఖం చంపాలి. నువ్వు ఇలా చంపినా క్వీన్ ఇక్కడ ఏం చేస్తాడు? రుక్తో చంపేస్తాడు. రైట్ తో చంపిన తర్వాత సింపుల్ గా క్వీన్ G5 సెకండ్ మేట్ అయిపోతుంది. ఓకే సార్ సరే క్వీన్ E7 అన్నాడు. క్వీన్ D7 చంపేశాడు. F6 చంపేశాడు. ఇప్పుడు ఏం మాడాలి? ఇక్కడ చూడు F తో కాకుండా నైట్ తో చంపినా వర్కౌట్ అవుతుంది. నైట్ తో చంపినా F5 అంటాడు. నైట్ తీసాము ఇలా G7 పెట్టాము ఏం చేయొచ్చు? C7 అంటాడు. ఓకే సార్ తక్షణ ఏంటి? క్వీన్ తో రుక్కుని చంపేస్తే కింగ్ చంపడానికి గోపాన్ పుష్ మళ్ళీ కొత్త క్వీన్ వస్తుంది. ఈ రుక్ కూడా పోతుంది. టాక్టిక్స్ అర్థమేమా నీకు? ఓకే సార్ ఏం చేస్తే క్వీన్ చంపేస్తాయి ఇక్కడ.
అది లుక్ తీసుకెళ్ళామనుకో ఎక్కడికైనా ఇలా ఇప్పుడు ఇక్కడే పెట్టాలనుకో నైట్ సపోర్ట్ తోటి ఇక్కడ క్వీన్ చంపేసా మళ్ళీ కొత్త క్వీన్ వచ్చేస్తుందా yes sir. అది కూడా నీకు విన్నింగే. ఓకే లెఫ్ట్ ఇండి చంపేశాడు C7 హెచ్ పాడాడు కింగ్ వేస్తున్నాడు కానీ అంత టైం లేదు. ఏం చేయొచ్చు ఇప్పుడుగా చెప్పాను ఇలా క్వీన్ చేయొచ్చు చెప్పా ఇక్కడ ఇలా క్వీన్ చేయాలి. ఇలా చెప్పాను 2 rooks పోతాయని. Queen into F8. క్వీన్ ఇంటూ F8 చంపేస్తాం. కింగ్ తో చంపేస్తాడు. పాన్ పుష్ క్వీన్ నైట్ బ్లాక్ చేసుకోవాలి. అది తప్ప వేరే ఆప్షన్ లేదు. మొత్తం పనులన్నీ పోతున్నాయి చూడండి. మొత్తం పనులన్నీ పోతున్నాయా రిజైన్ చేస్తాను మేడం. స్క్రీన్ షాట్ తీసుకో. నాకు మళ్ళీ ఇంకో క్లాస్ ఉన్నది ఇంటికి సార్ ఒక్క డౌట్ సార్. చెప్పండి. తనకి రేపు జనరల్ గా తనకి రేపు టోర్నమెంట్ ఉంది సార్. వైట్ అయితే ఆ. ఇటాలియన్ తో స్టార్ట్ చేస్తుంది. బ్లాక్ ఏంటండి వైట్ అయితే ఇటాలియన్ ఓపెనింగ్ చేస్తుంది సార్. ఆ, బ్లాక్ అయితే అంటే ఇటాలియన్ ఓపెనింగ్ చేస్తుంటే కొన్ని ఇటాలియన్ ఓపెనింగ్ ఆడుతుంటే కుదరదు కానీ అప్పుడంటే ఆడడం బట్ E4 E5 ఆడితే నైట్ అప్ నైట్ C6 అయితే ఇటాలియన్ అవుతుంది. ఇప్పుడు ఇలా C5 ఇలా ఆడారనుకోండి ఇటాలియన్ రాదు. E6 అంటే ఇటాలియన్ రాదండి. అవును సార్. E4 తో స్టార్ట్ చేసి చూడండి ఇక్కడ E4 ఉన్నాం మనం. అవును సార్. ఇక్కడ C4 అన్నాడనుకోండి E6 ఏలియన్ వస్తుంది. అదే C6 అన్నాడనుకో అరకన్ వస్తుంది. E6 అన్నాడు అనుకోండి ఫ్రెంచ్ వస్తుంది. E5 ఆడామనుకోండి నైట్ F3 ఆడితే ఇటాలియన్. ఇక్కడ నైట్ F6 ఆడితే ఇక్కడ నైట్ ఆడితే ఇటాలియన్. అదే నైట్ F4 అన్నాడు అనుకోండి ఇవన్నీ కొంచెం తెలుసు అనమాట. పెట్రోల్ మారిపోతుంది మళ్ళీ. ఓకే. E4